జేఈ నీట్ ఎగ్జామ్ రీసెంట్కి సంబంధించి నీట్ ఎగ్జామ్ అనేది మనందరూ తెలుసు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం అండ్ మళ్ళీ రీకండక్ట్ జూన్ 21 చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనని తీసుకొచ్చారు. ఏంటి అంటే జేఈ నీట్ రెండు మెర్జ్ చేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో వర్కౌట్ చేస్తున్నట్టు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో భాగంగా ఏంటి అంటే ఒకటే ఫ్రేమ్వర్క్ ఇస్రో మాజీ చీఫ్ డైరెక్టర్ కె రాధాకృష్ణ గారి అధ్యక్షతన ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే జేఈ నీట్ పరీక్షలను ఒకే ఉమ్మడి ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకొస్తారు. ఒకే సాధారణ పరీక్ష రాస్తారు. అందులోనే ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్ విభాగం, మెడికల్ అభ్యర్థుల కోసం బయాలజీ విభాగాలు సపరేట్గా కేటాయిస్తారు. అండ్ ఇక్కడ ఇంకొంచెం మనం లోతుగా అధ్యయనం చేద్దాము, మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికి ఎందుకు చెప్తున్నాను, జేఈ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేకపోతే జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మీరు ఎందుకు అనేది చెప్తాను. కొత్త విధానంతో భవిష్యత్తులో నీట్ అభ్యర్థులకు కఠినమైన అర్హత నిబంధనలు తీసుకురావాలని ట్రై చేస్తా ఉన్నారు. సో ఓవరాల్ గా లీకేజ్లు అంటే పేపర్ సెట్టింగ్ లో కూడా పేపర్ సెట్టింగ్ కానీ బయట వ్యక్తులు లేకుండా మొత్తం ఇన్ హౌస్ చేద్దామనే ఆలోచనలో ట్రై చేస్తా ఉన్నారు. ప్రీవియస్ లాస్ట్ 3 years మనం గమనిస్తే జేఈతో సమానంగా ఫిజిక్స్ పేపర్ అనేది వస్తా ఉన్నారు. ఓకే, జేఈతో సమానంగా ఈ నీట్కి సంబంధించిన ఫిజిక్స్ కూడా అంతే కఠినత్వంతో ఈ ఎగ్జామ్ పేపర్ అనేది వస్తూ ఉంది. కమింగ్ డేస్లో ఈ జేఈ నీట్ ఒకవేళ కలిపి ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ అనేది చాలా కీలకము. సో అందుకనే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ అనుగుణంగా అప్డేట్ అయ్యే జూనియర్ కాలేజీలు ఆల్రెడీ ప్రీవియస్గా ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు అప్డేట్ అవుతున్న అలాంటి జూనియర్ కాలేజ్ చూసి సెలెక్ట్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ యూనిక్. మాకు దగ్గర ఉంది కదా ఈ బ్రాంచ్లో జాయిన్ చేపిస్తే మాకు అది కాదు, అలా కాకుండా జాగ్రత్త ప్లాన్ చేయండి. జేఈ నీట్ కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇది ఎంతవరకు ఆచరణ రూపంలోకి వస్తుంది అనేది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.